బీఆర్ఎస్ యువ నాయకుడు జనిగల మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి. క్రీడాకారులను పరిచయం చేసుకుని టాస్ వేసి మహేష్ యాదవ్ పోటీలను అధికారికంగా ప్రారంభించారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ స్నేహపూర్వక వాతావరణంలో క్రీడా స్ఫూర్తిని చాటాలని మహేష్ యాదవ్ క్రీడాకారులకు సూచించారు. గత 5 సంవత్సరాలుగా గ్రామంలో నిరంతరాయంగా ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కేవలం క్రీడలకే పరిమితం కాకుండా గ్రామంలోని నిరుపేద కుటుంబాలకు విద్య, వైద్యం మరియు మౌలిక వసతుల కల్పనలో తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు వెల్లడించారు. యాదవ్ బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు ఎక్కువాయిపల్లి గ్రామం, కడతాల్ మండల్, కల్వకుర్తి నియోజకవర్గం, రంగారెడ్డి జిల్లా. ముందుగా గ్రామ ప్రజలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి సంక్రాంతి సందర్భంగా యువకులు ఎంతో ఉత్సాహంగా క్రికెట్ ఆడాలని కోరుకుంటారు. అదేవిధంగా ఈసారి కూడా వాళ్ళు ఆడతామని చెప్పారు. వాళ్లకు ప్రైజ్ మనీ కానీ షీల్డ్ కానీ సహాయం చేయడం జరిగింది. ఇయర్స్ నుంచి ఎక్కువాయిపల్లి ప్రీమియర్ లీగ్కు ప్రైజ్ మనీ సహాయం చేయడం జరుగుతుంది. ఫస్ట్ ప్రైజు 10,000, రెండవ ప్రైజు 5,000, షీల్డ్లకి ఒక 6,000, 21,000 టోటల్. అందరూ చదువుకుంటారు, జాబులు చేస్తుంటారు. ఈ పండుగ సందర్భంగా అందరూ ఉత్సాహంగా కలిసిమెలిసి ఆడుకోవాలని కోరుకుంటున్నాం. గెలిచిన వాళ్ళు సంతోషంగా ఉండాలి, ఓడిన వాళ్ళు మరొకసారి గెలవాలని కోరుకుంటున్నాం. పేదవాళ్ళకి సహాయం చేస్తుంటాం. పేద కుటుంబాలు చనిపోయిన వాళ్ళకి, ముసలోళ్ళకు కానీ, పేద విద్యార్థులకు పై చదువుల కోసం కానీ, ఇక్కడ ఇంకా పేదవాళ్లకు ఆర్థిక పరిస్థితి బాగాలేని వాళ్ళకు కూడా చేస్తుంటాం. ఇక కొంతమంది పెద్ద మనుషులు ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని చెప్పారు. ఈసారి నెక్స్ట్ ఎంపీటీసీగా మీరే ఉండండి అని మాటిచ్చారు. పోటీ చేస్తా, ఖచ్చితంగా పోటీ చేయాలనుకుంటున్నాను ఎంపీటీసీకి. కొద్దిగా ఉంటే వేరే విధంగా ఉంటుండే, ఇక కాకపోతే కొంతమంది పెద్దలు, సీనియర్లు ఈ ఒక్కసారి అవకాశం మళ్ళీ రాదు నాకు అని వాళ్ళు తీసుకున్నారు.